వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజకీయాలలోనే ఒక పెద్ద బిగ్గెస్ట్ జోక్ మాట్లాడిండు. ఆ బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే వైసీపీ లీడర్ జగన్ గారిని, కార్యకర్తల్ని, ఆ పార్టీ నాయకుల్ని వార్నింగ్ ఇచ్చుకుంటూ, ఇంతవరకు మీరు నా మంచితనాన్ని మాత్రమే చూశారు. సో ఈ మాట చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి రావడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదం. ఇంతవరకు మీరు నా మంచితనాన్ని మాత్రమే చూశారు. అసలు మీ రాజకీయ జీవితంలో మంచితనం ఎక్కడుంది చంద్రబాబు గారు? ఎంతసేపు అసలు మీరు మీ రాజకీయ జీవితాన్ని గమనిస్తే, జస్ట్ బ్రీఫ్గా గమనిస్తే, వెన్నుపోటు అనే పదం కనుక వినపడితే ఫస్ట్ వినిపించే నేమే మీది. ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఆ మాట, ఆ బ్రాండ్కి అంబాసిడర్ మీరే. సో అబద్ధాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారాలు, ప్రత్యర్థి పార్టీలని భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళ మీద ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారాలు చేయించడం. అసలు మీ రాజకీయ జీవితం అంతా కూడా ప్రజలకు మంచి చేసి అధికారంలోకి రావడం కాదు, ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకొని మీరు మీ యొక్క రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీ 40 years ఇండస్ట్రీలో మీరు ఇప్పటి వరకు సింగిల్గా పోటీ చేసి ఎప్పుడూ గెలవలేదు. ప్రతిసారి మీరు వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ మీద డిపెండ్ అయి మీరు గెలుస్తున్నారు. దానికి తోడు అబద్ధపు హామీలు ఇవ్వడం, మేనిఫెస్టోలో అబద్ధపు హామీలు చెప్పడం, ఇది మీ రాజకీయ సిద్ధాంతం ఇది. సో ఇక మీ దగ్గర మంచితనం ఎక్కడున్నది? మీరు నోరు తెరిస్తే అబద్ధాలేనే. ప్రజలకి పలానా మంచి పని చేసినాం, సో అది కాకుండా కూడా అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు అని చెప్తే ఒక మంచి పథకం పేదవారి నోటి వెంట నుంచి ఒక మంచి పథకం వస్తుందా? ఒక వైఎస్ఆర్ తీసుకుంటే ఆరోగ్యశ్రీ ఫీ రియంబర్స్మెంట్ 108, ఒక ఎన్టీఆర్ గారు తీసుకుంటే ₹2 కిలో బియ్యం, జగన్ గారు తీసుకుంటే అమ్మఒడి, నాడు నేడు, విలేజ్ క్లినిక్స్, ఆర్బీకే సెంటర్స్, అట్లా ఒక కేసీఆర్ గారు తీసుకుంటే రైతు బంధు. మరి మీకున్న బ్రాండ్ ఏమున్నది? ఏది లేదు, అంతా డొల్లా. సో అసలు మీ దగ్గర మంచితనం ఎక్కడ ఉన్నది? మీరు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు? బీజేపీ పార్టీ కనుక లేకుంటే 1999లో వాజ్పేయితో పొత్తు పెట్టుకుని సీఎం అయ్యారు. 2014లో మోడీ గారితో పొత్తు, 2024లో మోడీ గారితో పొత్తు, 2014లో జనసేన పవన్ కళ్యాణ్ గారితో పొత్తు, 2024లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు లేకుంటే మీ లైఫ్ అనేది, మీ పొలిటికల్ లైఫ్ అనేది, అసలు మీకు పొలిటికల్ లైఫ్ అనేది లేదు. సో మీరు అసలు మీ నోట్ల నుంచి మంచితనం ఎక్కడ ఉన్నది? అసలు మీ యొక్క ఈ రాజకీయాల గురించి కనుక మాట్లాడుకుంటే ఎన్ని వీడియోలు చేయాలని వీడియో